నమస్కారం. నమస్కారం. ఈరోజు చర్చించుకుపోయేటువంటి అంశం భారతదేశంలో యూరోపియన్ వలసల అభివృద్ధి. ఇంతకుముందు తరగతిలో మనము యూరోపియన్ వలసల అభివృద్ధిలో భాగంగా పోర్చుగీస్ వారు, డచ్ వారు భారతదేశంలో ఏ విధంగా వలసలు స్థాపించినారు, వాటి అభివృద్ధి క్రమాన్ని తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఇంగ్లీష్ వారు అంటే బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు ఏ విధంగా వలసలను స్థాపించుకున్నారు, వాటి యొక్క అభివృద్ధి ఏ విధంగా జరిగిందో చర్చించుదాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ముందు కూడా మనము కొంచెము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావడం లేటుగా వచ్చారు, అందరికంటే తర్వాత వచ్చారు. అందరికంటే తర్వాత వచ్చినటువంటి బ్రిటిషర్స్ అందరికంటే చివరికి అంటే దాదాపు 350 సంవత్సరాల పాటు భారతదేశంలో ఏ విధంగా పరిపాలించారు, ఎలా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారో తెలుసుకున్నట్లయితే చాలా నిగ్రహంగా, తొందరపడకుండా, నిదానంగా కొన్ని వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఇతర యూరోపియన్ రాజ్యాలతోటి ఇక్కడ యుద్ధాలు చేసి రాను రాను చివరికి అందరి నుంచి పోటీని తట్టుకొని అన్ని దేశాల వారు వీరి పోటీని తట్టుకోలేక వెళ్ళిపోయేటట్లు చేసి చివరగా మిగిలినటువంటి వారు బ్రిటిష్ వారు. అలా కడపటి విజేతగా బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత మరి బ్రిటిష్ వారు మొదటిసారిగా భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అనే ఆయన. ఫాదర్ థామస్ స్టీఫెన్స్ 1579వ సంవత్సరంలో ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అనే ఆయన భారతదేశానికి వచ్చాడు. అసలైతే ఈయన ఒక మత ప్రచారకుడు. 1579లో వచ్చిన ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అనే ఆయన ఒక మత ప్రచారకుడు. ఈయన మన భారతదేశంలో సాల్సెట్టి అనే ప్రాంతంలో మత ప్రచారకుడుగా పనిచేసి తన తండ్రికి కొన్ని లెటర్స్ రాస్తాడు. భారతదేశంలో ఉండేటువంటి స్థితిగతులను గురించి, ఇక్కడ విషయాలను గురించి ఆసక్తికరంగా తెలియజేస్తాడు. ఆ తర్వాత 1583వ సంవత్సరంలో రాల్ఫిట్ అనే ఆయన, జేమ్స్ న్యూబెర్రీ అనే ఆయన, విలియం లీడ్స్, రాల్ఫిట్ జేమ్స్ న్యూజెర్సీ, విలియం లీడ్స్ అనే ముగ్గురు బ్రిటిష్ అధికారులు భూమార్గం గుండా భారతదేశానికి వస్తారు. వీరు ముగ్గురు కూడా భారతదేశానికి సముద్ర మార్గం నుండి కాకుండా భూమార్గం నుండి భారతదేశానికి వస్తారు. భారతదేశానికి వచ్చిన తర్వాత వీరు ఇక్కడి పరిస్థితులను గురించి వెళ్ళిన తర్వాత తమ రచనలలో రాస్తారు. వీళ్ళు రాసిన క్రమం ఏ విధంగా ఉందంటే, ఇతర యూరోపియన్ వారికి కూడా భారతదేశాన్ని చూడాలి, భారతదేశంతో వ్యాపారం చేసుకోవాలి అనే అంత ఆశ కలిగించేలాగా వీరి యొక్క రచనలు కొనసాగినాయి అన్నమాట. ఆ తర్వాత 1587వ సంవత్సరంలో ఒక పోర్చుగీస్ నౌకను ఫ్రాన్సిస్ డ్రేక్ అనే బ్రిటిష్ నౌకాదళ అధికారి పట్టుకున్నాడు. 1587లో బ్రిటిష్ అధికారి ఒక ఆయన ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఆయన పోర్చుగీస్ నౌకను పట్టుకున్నాడు. అయితే అలా పట్టుకున్నప్పుడు దానిలో ఉండేటువంటి వస్తువులు 1,00,000 పౌండ్లకు మించి ఉన్నవి అని డిసైడ్ చేశారనమాట. వాటిలో ఉన్నటువంటి వస్తువులను గమనించినటువంటి అధికారులు చాలా వాల్యుబుల్ ఐటమ్స్ దాంట్లో ఉన్నాయి, అవన్నీ 1,00,000 పౌండ్లకు మించి ఉన్నవి అని చెప్పి వాటి విలువ తెలిసిపోయిందనమాట. అలా ఆ నౌకల్లో పాటు పోర్చుగీస్ నౌకతో పాటు వచ్చినటువంటి అవన్నీ కూడా పరిశీలించి భారతదేశంతో ఇంత విలువైనటువంటి వస్తువులను వారి దేశానికి తీసుకెళ్తున్నారు అనే విషయము బ్రిటిష్ వారికి పోర్చుగీస్ నౌకను పట్టుకున్న తర్వాత తెలిసింది. అలా ఆ తర్వాత 1588లో ఇంగ్లాండు స్పెయిన్ పైన విజయం సాధించిన తర్వాత 1588లో ఇంగ్లాండు స్పెయిన్ పైన యుద్ధం చేసి గెలుస్తుందన్నమాట. అలా గెలిచిన తర్వాత తూర్పు దేశాల్లో వర్తక వ్యాపార అభివృద్ధికి కొంచెం ప్రోత్సాహం లభించింది.
అంతేకాకుండా ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఇంతకుముందు డచ్ వారు తూర్పు దేశాలతో వ్యాపారము గుత్తాధిపత్యంగా కలిగి ఉండేవారు. జావా, సుమత్ర, మలయ, ఆ తర్వాత భారతదేశం కావచ్చు, ఇలా ఇండోనేషియా దీవులు కావచ్చు, వీరికి డచ్ వారికి ఇక్కడ తూర్పు దేశాలతో వ్యాపారం అనేది గుత్తాధిపత్యంగా ఉండేది. ఇలా గుత్తాధిపత్యంగా ఉండేటువంటి వ్యాపారంలో వారు నల్ల మిరియాలను ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవారు. అలా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాన్ని మూడింతలుగా పెంచారు ఈ మిరియాల ధరను. ఇండోనేషియా దీవుల నుంచి, జావా, సుమత్ర, మలయ ఇలాంటి ద్వీపుల కల్పాల నుంచి వీరు తీసుకున్నటువంటి నల్ల మిరియాలను ఒకటికి మూడింతలు ధర పెంచి అమ్ముతున్నారు. దీనివల్ల బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే డచ్ వారి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా మనమే వ్యాపారం చేసుకోవాలి తూర్పు దేశాలతో అని వారు నిర్ణయించుకున్నారన్నమాట. దానిలో భాగంగానే బ్రిటిష్ వారు నౌకాయానాలు చేశారు. అంటే ఎలాగైతే పోర్చుగీస్ వారు, డచ్ వాళ్ళు నౌకల ద్వారా భారతదేశానికి ఇతర తూర్పు దేశాలకు వచ్చినారో వీరు కూడా నౌకాయానాలు చేశారు. అలా మొట్టమొదటి నౌకాయానం 1602లో జరిగింది. అయితే ఇంతకంటే ముందు మనకి కొంతమంది వ్యాపారస్తులు ఒక కూటమిగా ఏర్పడి మొదటి ఎలిజబెత్ రాణి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. మేము తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకుంటాము, మీరు మాకు అనుమతిని ఇవ్వండి అని చెప్పేసి ఎలిజబెత్ రాణి దగ్గరికి వెళ్ళి కొంతమంది వ్యాపారస్తులు ఒక సంఘంగా ఏర్పడి పర్మిషన్ తీసుకుంటారు. అలా మొదటి ఎలిజబెత్ రాణి వీరికి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి, భారతదేశంతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుంది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి 1858 వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ అధికారాలను చెలాయిస్తుంది. వీరి నౌకాయానాలు మొదటి నౌకాయానం 1602లో జరిగింది. దీనికి నాయకత్వం వహించింది జేమ్స్ లంకాస్టర్. మరి ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే అక్బర్ కాలంలో వీరి మొదటి నౌకాయానం అనేది జరిగింది. ఆ తర్వాత రెండవ నౌకాయానం 1605లో జరిగింది. ఇప్పుడు కూడా అక్బరే ఉన్నాడు. దీనికి నాయకత్వం వహించింది హెన్రీ మిడిల్టన్. అయితే దీనిలో మనకి మొదటి నౌకాయానం కానీ రెండవ నౌకాయానం కానీ బ్రిటిష్ వారికి వ్యాపార అనుమతి లభించలేదు. దీనికి కారణం కూడా ఉంది. ఏంటంటే అప్పటికే మన దగ్గర పోర్చుగీస్ వారు ఆజమాయిషీ చెలాయిస్తూ ఉండడం కావచ్చు, వేరే వ్యాపారస్తులతోటి మనకు పొత్తు ఉంది కాబట్టి వీరితో ఎందుకు అని అనుకొని పర్మిషన్ ఇవ్వకుండా కూడా ఉండవచ్చు అన్నమాట. ఇక మనకి మూడవ నౌకాయానం 1608లో జరిగింది. దీనికి నాయకత్వం వహించింది కెప్టెన్ విలియం హాకిన్స్ అనే వీరు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వర్తక స్థావరాల స్థాపన. ఈ ప్రధాన ఉద్దేశంగా కానీ వీరు భారతదేశానికి 1608లో వచ్చినారన్నమాట. 1608లో వచ్చాడు. ఆనాటి భారతదేశ పాలకుడు ఎవరంటే మనకి జహంగీర్. 1608లో వీళ్ళు వచ్చినప్పుడు జహంగీర్ ఆస్థానంలో వచ్చారన్నమాట. ఆయన 1608 నుంచి 1611 వరకు జహంగీర్ ఆస్థానంలోనే ఉన్నాడు. ఎవరు? కెప్టెన్ హాకిన్స్ మూడవ నౌకాయానంలో భాగంగా కెప్టెన్ హాకిన్స్ నాయకత్వంలో బోటు భారతదేశానికి వస్తుంది. ఆనాటి మొఘల్ పాలకుడు ఎవరంటే జహంగీర్.
మొదటి మొదటి నౌకాయానం అప్పుడు, రెండవ నౌకాయానం అప్పుడు భారతదేశ పాలకుడు అక్బర్. ఆ తర్వాత మూడవ నౌకాయానము కెప్టెన్ హాకిన్స్ నాయకత్వంలో వస్తుంది. దీని ప్రధాన ఉద్దేశము భారతదేశంలో వర్తక స్థావరాల ఏర్పాటు అనేది దీని యొక్క ఉద్దేశం. అలా 1608 నుంచి 1611 వరకు కెప్టెన్ హాకిన్స్ అనే ఆయన భారతదేశంలో అంటే మొఘల్ ఆస్థానంలోనే ఉంటాడు. జహంగీరు ఇతనిని ఇంగ్లీష్ ఖాన్ అని పిలిచేవాడు. జహంగీర్ చేత ఇంగ్లీష్ ఖాన్గా కెప్టెన్ హాకిన్స్ పిలువబడ్డాడు. అలా 1611 వరకు ఈయన ఇక్కడే ఉంటాడు. అయితే భారతదేశంలో వర్తక స్థాపనకు అనుమతి పొందడంలో విలియం హాకిన్స్ విఫలమవుతాడు. 1608లో వచ్చిన కెప్టెన్ హాకిన్స్ విఫలమవుతాడు. దీనికి కారణం కూడా ఉంది. ఏంటంటే పోర్చుగీస్ వారి యొక్క పలుకుబడి భారతదేశంలో ఎక్కువగా ఉండడం, పోర్చుగీస్ వారి యొక్క ప్రాబల్యం భారతదేశంలో ఎక్కువగా ఉండడం వల్ల ఆనాడు జహంగీరు ఒప్పుకోకపోయి ఉండొచ్చు. ఇది కూడా ఒక కారణం అన్నమాట. అంటే 1608లో జరిగినటువంటి మూడో నౌకాయానంలో జేమ్స్ హాకిన్స్ వచ్చి మేము మీ దేశంలో వ్యాపారం చేసుకుంటాము అంటే ఆల్రెడీ పోర్చుగీస్ వారు ఉన్నారు కాబట్టి జహంగీరు వీరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత నాలుగవ నౌకాయానము ఇది 1611 సంవత్సరంలో జరుగుతుంది. దీనికి నాయకత్వం వహించింది కెప్టెను హిప్పన్. అలా ఈయన నాయకత్వంలో వచ్చినటువంటి 4వ నౌకాయానం ఇతని ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చింది? ఆనాటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఇక్కడ కూడా జహంగీర్. మొదటి 2వ వాటికి నౌకాయానానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ అయితే 3వ దానికి 4వ దానికి జహంగీరు ఉన్నాడనమాట. అలా ఈ కెప్టెన్ హిప్పన్ అనే ఆయన జహంగీర్ ఆస్థానానికి వస్తాడు. ఆనాటి జహంగీర్ ఆస్థానానికి వచ్చేసి ఈయన వచ్చినటువంటి నౌక పేరు గ్లోబ్ అనమాట. గ్లోబ్. అయితే ఈ మచిలీపట్నంలో ఆంగ్లేయుల వర్తక స్థావరానికి మనకి ఆంధ్రాలో పర్మిషన్ ఇచ్చినటువంటి చక్రవర్తి ఎవరు అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనే ఆయన వీళ్ళకి పర్మిషన్ ఇస్తాడనమాట. మచిలీపట్నంలో మొదటి వర్తక వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. అయితే మొదట వీరు వచ్చినప్పుడు వీరి యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో వర్తక స్థావరాల కల్పన కాదు. వీరి ముఖ్య ఉద్దేశము మలయా ద్వీపంలో, తర్వాత ఇక్కడ జావా, సుమత్రా ఈ ద్వీపాలలో, ఇండోనేషియా దీవులలో వారి యొక్క పలుకుబడిని పెంచుకోవడానికి డచ్ వారు వ్యాపారం బాగా చేస్తున్నారు ఆ దీవులలో కాబట్టి వీరు కూడా వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. కానీ అక్కడ మలయా ద్వీపకల్పంలో మనకి అంబయాన ఉదంతం అనేది 1623లో జరిగింది. అంబయాన ఉదంతం ఏంటంటే బ్రిటిష్ వారిలో కొంతమంది అధికారులు డచ్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని ఒక నెపం చూపించి వారిని అరెస్ట్ చేసి తీవ్ర గాయాల పాలు చేస్తారు. అందులో కొంతమంది చనిపోతారు కూడా. అలా అంబయాన ఉదంతం జరుగుతుంది. అంబయాన ఉదంతం తర్వాత ఇక బ్రిటిష్ వారు డచ్ వారిని చూసి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఆ జావా మలయా ఈ ద్వీపకల్పాల వైపు వారు వెళ్ళడానికి భయపడినారనమాట. అందుకోసము తర్వాత భారతదేశము పెద్ద దేశం, తర్వాత భారతదేశంలో వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి భారతదేశానికి రావడం జరిగింది. 1612లో థామస్ బెస్ట్ అనే ఆంగ్లేయ సేనాని పోర్చుగీస్ వారిని ఓడించాడు. అయితే ముందుగా పర్మిషన్ దొరకలేదు కదా జహాంగీర్ దగ్గర. ఇక్కడ పోర్చుగీస్ వారి యొక్క పలుకుబడి ఎక్కువగా ఉంది కాబట్టి జహాంగీర్ ఒప్పుకోలేదు. అయితే 1612లో పోర్చుగీస్ వారిని ఆంగ్లేయ సేనాని థామస్ బెస్ట్ అనే ఆయన ఓడించేస్తాడు. దీంతో పోర్చుగీస్ వారి కంటే కూడా వీరు బలశాలులు అని నిరూపించుకున్నారు కాబట్టి 1613లో ఆయన జహాంగీర్ ఇంప్రెస్ అవుతాడు బ్రిటిష్ వారిని చూసి.
అలా 1613లో సూరత్లో ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఫర్మానాన రిలీజ్ అవుతుంది, ఫర్మానాని జారీ చేస్తాడనమాట. అందులో భాగంగానే మనకి సర్ థామస్ రో మనకి నెక్స్ట్ టైము నౌకాయానంలో వస్తాడు. థామస్ రో ఈయన 1615 సెప్టెంబర్ 24న భారతదేశంలోని పడమటి తీర ప్రాంతమైనటువంటి సూరత్కు వస్తాడు. 1615లో ఇంగ్లాండ్ రాజు అయినటువంటి మొదటి జేమ్స్ తరపున ఈయన సర్ థామస్ రో అనే ఆయన భారతదేశంలో ఈ జహంగీర్ ఆస్థానానికి వస్తాడు. జహంగీర్ ఆస్థానానికి వచ్చిన తర్వాత 1618లో ఒక ఫర్మానాన్ని కూడా పొందుతాడు. ఎక్కడ అంటే అహ్మదాబాద్, బర్హంపూర్, సూరత్లలో వ్యాపారం చేసుకోవడానికి, శాశ్వతంగా వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి 1618లో అంటే సర్ థామస్ రో నౌకాయానంలో థామస్ రో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించినప్పుడు ఈయనకి పర్మిషన్ దొరుకుతుంది. అలా అహ్మదాబాద్, బర్హంపూర్, సూరత్, ఆగ్రాలలో ఈయన వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని పొందుతాడనమాట. అలా 1615 నుంచి 1619 వరకు దాదాపు 4 సంవత్సరాల కాలం జహంగీర్ ఆస్థానంలోనే సర్ థామస్ రో ఉంటాడు. ఆ తర్వాత 1619 ఆగస్టులో యానీ అనే షిప్లో ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. యానీ అనే షిప్లో సర్ థామస్ రో తిరిగి వెళ్ళిపోతాడు. దీనిలో భాగంగానే మనకి అంటే వీరి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ఫర్మానాల సారాంశం ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాలలో వారు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్స్ అయితే దొరికినాయి. దానిలో భాగంగానే మనకి మద్రాసును వీరు ఏ విధంగా పొందారనే విషయాన్ని చూసినట్లయితే క్రీస్తు శకం 1639లో మచిలీపట్నంలో బ్రిటిష్ కౌన్సిల్ సభ్యుడైనటువంటి ఫ్రాన్సిస్ డే అనే ఆయన దామర్ల వెంకటాద్రి నాయుడు మధ్యవర్తిత్వంతో ఆయన చంద్రగిరిరాజు మూడవ వెంకటపతిరాయలు అంటే అరవీటి వంశానికి చెందినటువంటి వారు. ఈ మూడవ వెంకటపతిరాయల దగ్గరికి ఈయన మధ్యవర్తిత్వం, ఎవరి మధ్యవర్తిత్వం అంటే దామర్ల వెంకటాద్రి నాయుడు మధ్యవర్తిత్వంతో వెళ్ళి అక్కడ మద్రాస్ని పొందుతారు బ్రిటిష్ వారు. దీనికి మధ్యవర్తిత్వం వహించింది దామర్ల వెంకటాద్రి నాయుడు. వీరి తండ్రి పేరు చెన్నప్ప. అయితే ఈ తండ్రి చెన్నప్ప పేరు మీదుగా చెన్నపట్నం అనే పేరు వస్తుందన్నమాట. చెన్నపట్నం, అలా మద్రాస్ని చెన్నపట్నం అని పిలిచేవారు. ఆ తర్వాత దానికి మద్రాస్ అని పేరు వచ్చింది. తర్వాత 1641 నాటికి మద్రాసు భారతదేశంలోని తూర్పు తీరంలో బ్రిటిష్ వారి స్థావరాలకి ముఖ్య కేంద్రంగా ఉండేది. మద్రాసు ఒక ప్రెసిడెన్సీగా ఎప్పుడయ్యింది అంటే 1684లో దీన్ని ప్రెసిడెన్సీ చేశారు. 1684లో ఇది ప్రెసిడెన్సీ అయ్యింది. భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్. భారతదేశంలోని మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్. ఇక్కడ సెయింట్ జార్జ్ కోట అనేది నిర్మించడం జరుగుతుంది. సెయింట్ జార్జ్ కోట 1640లో కట్టడం స్టార్ట్ చేస్తారు. అలా మద్రాస్ని వీరికి పొందడానికి దామర్ల వెంకటాద్రి నాయుడు ఎంతగానో సహాయం చేశాడు కాబట్టి వారి తండ్రి అయినటువంటి చెన్నప్ప పేరు మీదుగా చెన్నపట్నం అని పేరు పెట్టి అక్కడ శాశ్వత వర్తక స్థావరం ఏర్పాటు చేసుకుంటారు బ్రిటిష్ వారు. ఇది మద్రాసులో సెయింట్ జార్జ్ కోట. ఇది సముద్ర తీరాన్ని ఆనుకొని మద్రాసులో వీరు కట్టించినారు. నిర్మించిన సంవత్సరం 1640వ సంవత్సరంలో కట్టిస్తారు. ఇది పూర్తయిన సంవత్సరం 1644 సెప్టెంబర్ 23. మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను వీరు కట్టించారు. నిర్మించినటువంటి వారు ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్ అనే ఆయన ఈ సెయింట్ జార్జ్ కోటను కట్టిస్తారు. 1644 సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది. నిర్మించిన వారు
ఫ్రాన్సిస్ డే మరియు ఆండ్రూ కోగన్. భారతదేశంలో ఆంగ్లేయులు నిర్మించినటువంటి మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్ కోట. ఆంగ్లేయులు నిర్మించిన మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్ కోట. 1680లో దేశంలోనే మొట్టమొదటి ఆంగ్లికన్ చర్చ్ని బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో నిర్మిస్తారు. మద్రాసులో సెయింట్ మేరీస్ చర్చ్ అంటారు. సెయింట్ మేరీస్ చర్చ్ 1680లో మద్రాసులో వీరు కట్టిస్తారు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి తన రోగాన్ని నయం చేసినందుకు, బాగా జబ్బు పడి ఉంటున్నాడు కాబట్టి ఆ రోగాన్ని నయం చేసినందుకు గాబ్రియల్ బౌటన్ అనే డాక్టర్కి, బ్రిటిష్ వైద్యుడు ఈయన డాక్టర్ గాబ్రియల్ బౌటన్కి బహుమానంగా హుగ్లీ నదీ తీరంలో, హుగ్లీ నదీ తీరం అంటే మనకు తెలుసు కలకత్తాను ఇస్తూ ఒక ఫర్మానాను జారీ చేస్తాడు. అది 1696లో కలకత్తాను ఇస్తున్నట్టుగా ఒక ఫర్మానా అనేది రిలీజ్ అయింది. తూర్పు తీరంలో బ్రిటిష్ వారికి 1633లో బాలసోర్, హరిహరాపూర్ అనే పట్టణాలు రెండు చిన్న చిన్నవి వ్యాపార కేంద్రంగా ఉండేవి. అయితే 1651లో హుగ్లీలో కూడా వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని తర్వాతనే మనకి ఈయన గాబ్రియల్ బౌటన్కి ఔరంగజేబు బహుమానంగా హుగ్లీ నదీ తీరంలో ఉండేటువంటి కొంత ప్రాంతాన్ని ఇస్తూ ఫర్మానా జారీ చేస్తారు. అయితే బ్రిటిష్ వర్తక సంఘం వారికి ఔరంగజేబు అంతకంటే ముందు కొంత ప్రాంతాన్ని ఇచ్చి ఉన్నాడనమాట. అయితే ఈ వర్తక సంఘం వారు ఆ ప్రాంతాన్ని, ఔరంగజేబు ఇచ్చినటువంటి ప్రాంతాన్ని, ఇంకా కొన్ని గ్రామాలను, సుతనుతి, గోవిందపూర్, కాలికట్ అనే 3 గ్రామాలను కూడా కలుపుకొని కలకత్తా నగరాన్ని నిర్మించారు. సుతనుతి, గోవిందాపూర్, సుతనుతి, గోవిందాపూర్, కాలికట్ అనే 3 ప్రాంతాలను కలుపుకొని వీరు కలకత్తా నగరాన్ని ఏర్పాటు చేశారు. అలా సుతనుతి, గోవిందాపూర్, కాలికట్లు ఇవన్నీ కలుపుకొని మనకి కాలికట్ నగరం అనేది నిర్మించబడింది. ఆ తర్వాత 1696లో బ్రిటిష్ వారు కలకత్తాలో సెయింట్ విలియం కోట, సెయింట్ జార్జ్ కోటనేమో మద్రాసు 1644లో పూర్తయినటువంటిది. ఇక్కడ 1696లో ఫోర్ట్ విలియం కోట అనేదాన్ని నిర్మించారు. కలకత్తా ప్రెసిడెన్సీ ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం 1700 సంవత్సరం. కలకత్తాలో ప్రెసిడెన్సీ 1700 సంవత్సరంలో ఏర్పడింది. ఈ నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జాబ్ చార్నాక్ అనే ఆయన కలకత్తా నగరాన్ని నిర్మిస్తాడు. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కలకత్తా ప్రెసిడెన్సీకి మొదటి అధ్యక్షుడిగా సర్ చార్లెస్ అయ్యర్ను నియమిస్తుంది. మొదటి అధ్యక్షుడుగా. అలా 1696లో కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట ఏర్పడుతుంది. ఈ కలకత్తా నగరాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి జాబ్ చార్నాక్. కలకత్తా ప్రెసిడెన్సీ యొక్క మొదటి అధ్యక్షుడు సర్ చార్లెస్ అయ్యర్. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫరూక్ సియర్ నుండి ఫర్మానా పొందుతుంది. అది 1717లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫరూక్ సియర్ అనే మొఘల్ చక్రవర్తి నుంచి కలకత్తా నగరంలో పూర్తిగా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ ఒక ఫర్మానా 1717లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా బొంబాయిని ఏ విధంగా వీరికి వచ్చింది. బొంబాయి అనేది మా పడమటి తీరంలో మహారాష్ట్రలో ఉండేటువంటి పెద్ద సముద్ర తీర ప్రాంతం. అయితే ఇలా సముద్ర తీర ప్రాంతాలలోనే వీరు వ్యాపారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అన్ని ఈవెన్ కలకత్తా కానీ, మచిలీపట్నం కానీ, కాకినాడ కానీ, యానాం కానీ, మనకి ఏ ప్రాంతం తీసుకున్నా అన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలే. వారికి వ్యాపారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాలను వారు చూసేసుకున్నారు. అలా 1667లో పోర్చుగీస్ రాకుమార్తె క్యాథరిన్ను బ్రిటిష్ రాకుమారుడైనటువంటి
రెండవ చార్లెస్ వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నప్పుడు కట్నం ఇవ్వాలి కాబట్టి మరి వాళ్ళ దేశంలోని ప్రాంతం కాకుండా మన దేశంలోని ప్రాంతం బొంబాయిని రాసిచ్చేస్తారు. పోర్చుగీస్ వారి అధీనంలో ఉండేటువంటి బొంబాయి నగరాన్ని వాళ్ళ కూతురికి కట్నం కింద అల్లుడైనటువంటి రెండవ చార్లెస్కి పోర్చుగీస్ వారు కట్నం కింద ఇస్తారన్నమాట. అలా పశ్చిమ తీరంలో బ్రిటిష్ వారికి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారు దీన్ని, బొంబాయిని. దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి హెన్రీ యాక్సింగ్టన్ అనే ఆయన బొంబాయిని మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం 1818. 1818లో బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పడుతుంది. భారతదేశం నుండి మొదటిసారిగా ఆంగ్లేయులు అధికంగా వర్తకం చేసినటువంటి వస్తువు నీలిమంది. భారతదేశంలో ఆంగ్లేయులు ఎక్కువగా వర్తకం చేసినటువంటి వస్తువు నీలిమంది. తూర్పు తీరంలో ఆంగ్లేయులు స్థాపించినటువంటి మొదటి ఫ్యాక్టరీ బాలసోర్. ఆంధ్రదేశంలో డచ్ వారి తర్వాత వర్తకం ఏర్పాటు చేసుకున్నటువంటి యూరోపియన్స్ బ్రిటిష్ వారు. చివరగా వెళ్ళినటువంటి వారు కూడా బ్రిటిషర్సే. ఎందుకంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వస్తుంది. అలా చివరగా అంటే 1947 వరకు ఉండి చివరగా వస్తారు. తర్వాత అంటే 1961 వరకు ఫ్రెంచ్ వారు మనకి గోవాలో ఉంటారు. అది అక్కడ మనకి పోలీస్ యాక్షన్ తీసుకుంటే వారు వెళ్ళిపోతారు. అయితే 1947 వరకు సుదీర్ఘ కాలం ఉండేటువంటి వాళ్ళు మాత్రం మనకి బ్రిటిష్ వారని చెప్పవచ్చు. అలా మొదటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నటువంటి తూర్పు తీరంలో బాలాసోర్. ఆ తర్వాత మొదటి బ్రిటిష్ వర్తక స్థావరం మచిలీపట్నం. మొదటి బ్రిటిష్ వర్తక స్థావరం 1611లో బ్రిటిష్ వారిది మచిలీపట్నం. రెండవది పులికట్ 1621లో పులికట్. మరి దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి గోల్కొండ నవాబ్ ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే ఆయన దీనికి పర్మిషన్ ఇస్తాడు. 1636లో గోల్కొండ పాలకుడైనటువంటి అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మానాను జారీ చేసి బ్రిటిష్ వారికి హక్కులను ఇస్తాడు. బంగారు ఫర్మానా జారీ చేసి ఈయన అబ్దుల్లా కుతుబ్ షా అనే ఆయన బ్రిటిష్ వారికి అనుమతిని ఇస్తాడు. తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి తొలి వర్తక స్థావరము ఒరిస్సా. ఇది 1633లో ఏర్పడినటువంటి. అలా బొంబాయిని, కలకత్తాని, మద్రాస్ని, పెద్ద పెద్ద ప్రాంతాలన్నింటినీ కూడా వీరు పొందుతారు. ఆ తర్వాత వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అందరికంటే తర్వాత వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. పోర్చుగీసు, డచ్చు, ఇంగ్లాండ్ దేశస్తులు ఏ విధంగా అయితే భారతదేశంలోకి వచ్చి లాభార్జనతోటి వ్యాపారాలు చేసుకుంటున్నారో అదేవిధంగా ఫ్రెంచ్ వారు కూడా వ్యాపారం చేసుకోవడానికి తూర్పు దేశాలకు రావడంలో భాగంగా భారతదేశానికి వచ్చారు. అలా ఒక ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటు చేసుకుంటారు, ఒక వ్యాపార సంఘం. అది 1611లో 11వ లూయి అనే ఆయన ఏర్పాటు చేస్తాడు, స్థాపించడానికి అనుమతి ఇస్తాడు. ఇచ్చినటువంటి చక్రవర్తి 1611లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడానికి అనుమతించింది 11వ లూయి. కానీ ఇది ఎందుకో సక్సెస్ కాలేదు. విజయవంతం కాకపోయేసరికి 1664లో ఇంకొక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకుంటారు. ఇది 1664లో ఏర్పాటు చేయబడింది. దీన్ని ఏర్పాటు చేసింది కోల్బర్ట్. ఈయన 14వ లూయి యొక్క ఆర్థిక మంత్రి. ఇలా ఫ్రెంచ్ వర్తక సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి, అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంది. పూర్తిగా ప్రైవేటు ఆధ్వర్యంలో ఉండేటువంటిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి ఒక సంస్థ ఇది. అలా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రాన్సిస్ కారాన్ అనే
అతని నాయకత్వంలో ఇది ఏర్పడుతుంది. సూరత్లో ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలా 1667లో సూరత్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు, వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ దానికి నాయకత్వం వహించింది ఫ్రాన్సిస్ కారాన్ అనే ఆయన. అలా మనకి సూరత్లో వీరు ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మచిలీపట్నంలో ఇంకొక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కారాను గోల్కొండ నవాబు నుంచి తమ వస్తువులకి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి శిస్తు మినహాయింపు కూడా పొందినాడనమాట. అలా 1668లో ఫ్రెంచ్ వారు ఔరంగజేబు నుంచి అనుమతి పొంది సూరత్లో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతిని పొందుతారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి. 1668లో సూరత్లో వర్తకం కోసం ఔరంగజేబు అనుమతిస్తాడు. వీరి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి. ఇది చాలా రోజుల వరకు వారి వద్దనే పెట్టుకుంటారనమాట. అలా ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మనకి 1634 1706 మధ్యలో ఫ్రాంకోయిస్ అనే ఒక గవర్నర్ని నియమించుకున్నారు. ఈయన 1673లో మొదటి ఫ్రెంచ్ గవర్నర్గా నియామకం గావించాడు. 1672లో ఫ్రాన్సిస్ కారాన్ స్థానంలో ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్, పూర్తి పేరు ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే ఆయన ఫ్రెంచ్ స్థావరాలకు డైరెక్టర్ జనరల్ లేదంటే గవర్నర్గా నియమించబడ్డాడు. 1690లో బెంగాల్ గవర్నర్ అనుమతితోటి చంద్రనాగర్లో ఫ్రెంచ్ వర్తక స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత 1701 సంవత్సరంలో ఫ్రాంకోయిస్ భారతదేశంలోని ఫ్రెంచ్ వర్తక స్థావరాలకు డైరెక్టర్ జనరల్ అయిపోయినాడు. 1701 సంవత్సరంలో ఫ్రాంకోయిస్ మార్టిన్ భారతదేశంలో ఎన్ని అయితే స్థావరాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇతడు గవర్నర్ జనరల్గా అయ్యాడు. 1724లో లెనాయిర్ అనే ఫ్రెంచ్ గవర్నర్ మాహేను ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత 1739లో యానాం కరైకాల్ను కూడా ఆక్రమించుకుంటాడు ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డ్యూమాస్. 1742లో ఇక అంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ తర్వాత వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే డూప్లే. ఈ డూప్లే కాలంలోనే మనకు కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి మధ్య కర్ణాటక యుద్ధాలు జరిగినాయి అన్నమాట. ఆ తర్వాత ఈ కర్ణాటక యుద్ధాలలో భాగంగానే 1760లో ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని పూర్తిగా తుదముట్టించినటువంటి యుద్ధము వందవాసి యుద్ధం. ఈ వందవాసి యుద్ధంతోనే భారతదేశంలో అసలు ఫ్రెంచ్ వారు అనేవారే లేకుండా పోతారన్నమాట. ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం. ఆంధ్రదేశంలో మొదటి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం. దీనికి అనుమతిని ఇచ్చినటువంటి గోల్కొండ నవాబు ఎవరంటే గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా. మరి వీరి యొక్క వర్తక స్థావరం ఏంటంటే పర్మనెంట్గా ఉండేది పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారి అధికారం అభివృద్ధి చేయడంతో ఉత్తర భారతదేశంలో వారి యొక్క పలుకుబడి తగ్గుముఖం పట్టింది. 1714లో సూరత్ వారి అధికారం నుంచి పోయింది. కంప్లీట్గా సూరత్ పైన ఉండేటువంటి ఆధిపత్యం అనేది వెళ్ళిపోయింది. మచిలీపట్నం కూడా వారికి అనువుగా పరిణమించలేదు. మచిలీపట్నంలో కూడా బ్రిటిష్ వారి యొక్క పలుకుబడి ఎక్కువైపోయింది, వీరి యొక్క పలుకుబడి తగ్గిపోయింది. అదేవిధంగా చంద్రనాగర్లో ఇంగ్లీష్ వారి, డచ్ వారి పలుకుబడి ఎక్కువైపోయింది. వారి పోటీని ఫ్రెంచ్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. 1742లో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా నియమించబడిన నాటికి ఫ్రెంచ్ వర్తక సంఘం దండయాత్రలు రాజ్యాభిక్రమణ ఘట్టానికి చేరింది. అంటే వీరు వర్తక స్థావరాలను డెవలప్ చేయటం కంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి, సామ్రాజ్యకాంక్ష అనేది ఎక్కువైపోయింది. దీనిలో సామ్రాజ్యకాంక్షలో బ్రిటిష్ వారిని ఓడించలేకపోయినారు కాబట్టి కనీసం వర్తక స్థావరాలనైనా
కాపాడుకునేది ఉండే. కానీ వీరు సామ్రాజ్యాలను పూర్తిగా పోగొట్టుకున్నారు. ఒక్కొక్క ప్రాంతాన్ని వీరు పోగొట్టుకున్నారనమాట. దీంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఘర్షణ అనివార్యమైంది. అలా ఇంగ్లీష్ వారికి, ఫ్రెంచ్ వారికి మనకి కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగినాయి. ఈ కర్ణాటక యుద్ధాలలో భాగంగా డూప్లే, అటు మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ తీవ్రంగా యుద్ధాలు చేసుకున్న తర్వాత మనకి 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధంతో పర్మనెంట్గా భారతదేశం నుండి ఫ్రెంచ్ వారు వెళ్ళిపోతారు. అలా భారతదేశంలో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు సామ్రాజ్యకాంక్షతోటి ఘర్షణలు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది భారతదేశంలో ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు ఏ విధంగా సామ్రాజ్యకాంక్షలో భాగంగా ఈ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు అనేది. ఇది దీని తర్వాత మనకి కర్ణాటక యుద్ధాల యొక్క ఫలితాలు అంటే దీనిలో మనకి హైదర్ అలీ కానీ టిప్పు సుల్తాన్ గురించి తెలుసుకోవచ్చు. అలా భారతదేశంలో వచ్చినటువంటి ఈ దేశాల వారు ఎవరైతే పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, ఇంగ్లీష్ వారు అంటే బ్రిటన్ దేశం నుంచి వచ్చినటువంటి